చేయను మానేస్తా అంటున్నాడు మన విశ్వ. మరి ఈ విషయం మా జడ్జెస్ కి ఎలా చెప్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ కిల్బర్ విశ్వ along with Steve. నాగబాబు గారు, మీరు నా స్కిట్ లో ఎంట్రీ, ఇది కళ కాదు కదా. నా పేలని స్కిట్లకి ప్రతిఫలంగా మీ ఎంట్రీ నా స్కిట్ లో ఇచ్చారా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. బాబు గారు, మీరు కోరుకున్న 2000 కామెడీ స్కిట్లు కొంపదేశ్ ఇందులోన నీది శేషుది లేవుగా? లేదు స్వామి, ఓన్లీ కామెడీ స్కిట్లే. మీ దగ్గర పెట్టుకోండి, దాచుకోండి. దాచుకుంటలే గాని ఏంటి విశ్వ అప్పుడే లెక్కలాపు చెప్తున్నావు? అప్పుడే అని మీరు అంటున్నారు, ఇప్పటికే లేట్ అయిందని జనాలు అంటున్నారు. విశ్వ ఆల్స్ ఏమైనా కావాలా? వద్దు స్వామి, ఒక్క విన్ను కావాలి స్వామి. ఇప్పటికే టీం లీడర్ 20 స్కిట్లు చేశాను, కానీ ఒక్కసారి కూడా మిమ్మల్ని మనసు పూర్తిగా నవ్వించలేకపోయాను స్వామి. ఇక వద్దు, నాకు సెలవు ఇప్పించండి స్వామి. ఆగు విశ్వ ఆగు. నీ కోసం కావాలంటే ప్రతి 20 స్కిట్లకు కూడా తలో 10 మార్కులు బోర్డెట్టి విన్నింగ్ ఇమ్మంటావా? లేదంటే జబర్దస్త్లో అందరు టీం లీడర్ కన్నా నువ్వే గొప్ప అని చెప్పి పొగడమంటావా? నవ్వుల సూత్రధారి, నీ లీలలు నాకు తెలీదా స్వామి? నేను చేసే స్కిట్లకి మీరు 5-6 మార్కుల బోర్డులు ఎత్తడం, నేను చేసిన స్కిట్లు బాగా లేకపోయినా మీ మంచి మనసుతో బాగుంది అని నన్ను బుజ్జగించడం, నేను వేసే పంచులకి మీరు ఎలా నవ్వుతున్నారో అని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటే మీరు ఆది పాత పంచులను గుర్తు తెచ్చుకొని మరీ నవ్వుతున్నారని నాకు తెలియదు అనుకుంటున్నారా బాబు గారు? వాడి స్కిట్ చేసి మనల్ని హట్ చేస్తాడు, వాడి స్కిట్ ని వాడే గుర్తు పెట్టుకుని మరీ హట్ అవుతున్నాడు. ఏంటి రోజా ఇది? టీం లీడర్ గా నిలదొక్కుకోవాలని తాపత్రయమేమో. ఇంకా నా టీం లీడర్ పోస్ట్ పై వ్యామోహం ఉందో లేదో అని పరీక్షిస్తున్నారు కదూ? ఇది పరీక్ష కాదు విశ్వ. పరీక్ష కాకపోతే ఇంకేంటి? మా కర్మ. బాబు గారు, చూసావా ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైనా ఒక స్కిట్ లో ఒక్కసారైనా ఇచ్చావా? ఆకలేస్తేమో దాహం వేసే ఎక్స్ప్రెషన్ ఇస్తాం, టాయిలెట్ లో ఉంటేమో టూలెట్ బూట్ చూసే ఎక్స్ప్రెషన్ ఇస్తాం. కామెడీ ఎక్స్ప్రెషన్ అసలు ఇవ్వెందుకు విశ్వా? బాబు గారు, మళ్ళీ నాన్ సింక్ ఎక్స్ప్రెషన్, జబర్దస్త్ ఎక్స్ప్రెషన్ అస్సలు ఇవ్వెందుకు విశ్వా? నవరసాలు పండించరా బాబు అంటే నాకు పొలం లేదండి అంటావు. అవి పళ్ళ రసాలు కావు, నటనా రసాలు అని నేను నీకు ఎలా చెప్పేదయ్యా? ఇంకా ఉండను, నేను వెళ్తాను. ఆగు విశ్వ ఆగు ఆగు. నువ్వు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతారు? మమ్మల్ని ఎవరు అలా కుర్చీలో నిద్రపరుస్తారు విశ్వ? అంటే నేను వెళ్తున్నందుకు మీరు బాధపడట్లేదన్నమాట. నేను వెళ్ళిపోతే మీకు 10 నిమిషాల రెస్ట్ పోతుందని బాధపడుతున్నారా బాబు గారు? విశ్వ, నీ ఫస్ట్ స్కిట్ చూసినప్పుడు మా ఫీలింగ్ ఏంటో తెలుసా? ఒక్కసారి చెప్పండి బాబు గారు. బాబు గారు, చాలు, ఈ అవమానం నాకు చాలు, ఇక నేను ఉండను. ఆగు విశ్వ ఆగు. 6 టీం లీడర్లు ఎంతో కష్టపడి మాకు నవ్విస్తుంటే మేము అలసిపోయినప్పుడు నీ స్కిట్ చూసిన 10 నిమిషాలే కదయ్యా ఆ కుర్చీలో కూర్చొని నిద్రపోయేది. ఆ 10 నిమిషాలు కూడా మాకు ఇవ్వకుండా వెళ్ళిపోతావా విశ్వ? నా మీద ప్రేమతో ఆగమంటున్నారనుకున్నాను, కానీ నా వల్ల మీకు రెస్ట్ దొరుకుతుందని ఆగమంటున్నారని ఇప్పుడే తెలిసింది బాబు గారు. వద్దు, నేను వెళ్తాను బాబు గారు. మీ టీం లీడర్లు మా మాట వినరు. మీరు చేసిందే కామెడీ అనుకుంటారు, మీరు చెప్పిందే పంచ్ అనుకుంటారు. నా నిద్ర కోసం కాకపోయినా నిన్ను నమ్ముకొని టీవీ ముందు కొన్ని కోట్ల మంది నిద్రపోవడానికి ఎదురు చూస్తున్నారు.
ఇది కాక దరిద్రం, ఇది కాక అవమానం, ఇది కాక నా పిండా కూడా ఇంకోటి ఉందా? అలసితిని స్వామి, అలసితిని, అలసితిని. అలసితి సొలసితి పేలని స్కిట్లే చేసి తిని అలసితి సొలసితి. రోజా, మనకి జనాలకున్న ఒక ప్రాబ్లం పోయింది. నెక్స్ట్ ఎవరు స్వామి? ప్రకాష్, నీ దగ్గరికే వస్తున్నాను. నాగబాబు సార్, విశ్వా, నీ ఫ్రస్ట్రేషన్ బాగా అర్థమైంది. బాగుంది విశ్వా, నీ ఫ్రస్ట్రేషన్ లో కూడా కామెడీ క్రియేట్ చేసావు ఫస్ట్ టైం. తర్వాత నాకు బాగా అనిపించింది అంటే నువ్వు బాగా ప్రాక్టీస్ చేసావు అనిపించింది విశ్వా. ఎక్కడో యువర్ టేకెన్ గుడ్ టైం. ఎందుకంటే ఎక్కడ నీకు లాస్ట్ టైం ఎప్పుడైనా సరే 2-3 సార్లు ఎప్పుడు నీకు పాజులు వచ్చాయి. అవును, ఈసారి ఎక్కడ పాజ్ లేకుండా పర్ఫెక్ట్ సింక్ లో చేసావు. బాగా ఎంజాయ్ చేసావు. థ్యాంక్ యూ సార్. బాగా నవ్వించావు. గుడ్. రోజా గారు, నాకు లాస్ట్ పంచ్ బాగా నచ్చింది. చాలా మంది చేశారు ఒక స్టేజ్ లో, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళు ఫ్రస్ట్రేషన్ స్కిట్ చేసుకున్నారు. ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లారు. సో నేనైతే నేను ఎప్పుడు ఏమనలేదమ్మా, మంచిగా మార్కులు ఇచ్చాను. ఆల్ ద బెస్ట్. అందరిలో నువ్వుంది సంథింగ్, అర్థం కాని ఏదో ఫీలింగ్, లో లో దాగున్నావు, నో నో నథింగ్ అంటున్నావు, ఆరా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. आजा आजा तुझे 1000 बार पिलिచినా కదా, सुना सरोजा आजा रे आजा, जवाब కాడలేదు కాకరే కూడా. సో మన ఇవాల్టి ఎక్స్ట్రా జబర్దస్త్, ఎక్స్ట్రా పవర్ఫుల్, ఎక్స్ట్రా జోష్ఫుల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా గార్జియస్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ బ్యూటిఫుల్ రోజా గారు. పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, అంత మారం ఏంటంట మాట వినకుండా, సరదాగా అడిగాక మజిలీ చేస్తావా, తీసుకుపో నీ వెంట వస్తా, తీసుకుపో నీ వెంట. ఏం గారం చేస్తావే ప్రేమ, నువ్వడిగింది ఇవ్వని వాళ్ళంటూ ఎవరున్నారమ్మా. Now let's welcome our dashing tower star నాగబాబు గారు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.